విక్రమార్క కథలు. పట్టు వదలని విక్రమార్కుడు మరల మోదుగ చెట్టునెక్కి బేతాళుణ్ణి భుజాన వేసుకొని మౌనంగా నడవసాగాడు. అప్పుడు శవంలో నుంచి బేతాళుడు, విక్రమార్క మహారాజా, నీకు మార్గాయాసం తెలియకుండా ఒక కథ చెబుతాను విను అంటూ ఇలా ప్రారంభించాడు. రత్నపురం అనే పట్టణాన్ని సుధర్ముడు అనే రాజు పాలించేవాడు. సకల సద్గుణాలు గల అతనిని ప్రజలందరూ ప్రశంసించేవారు. అతని రాజ్యానికి కొంత దూరంలో గొప్ప అరణ్యం ఉండేది. దానిలో ఉండే సర్పాలను గరుత్మంతుడు వచ్చి ఇష్టం వచ్చినన్ని తిని పట్టుకుపోతూ ఉండేవాడు. అందువల్ల అతన్ని ఎప్పుడొచ్చి ఏ సర్పాలను చంపుతాడో అని తల్లడిల్లుతూ ఆ ఉపద్రవం తప్పించుకుందుకు పాములన్నీ సమావేశమై ఒక తీర్మానం చేసుకొని పక్షిరాజు రాగానే నమస్కరించి అతని అనుమతి పొంది, అయ్యా, నువ్వు ప్రతిరోజు ఇచ్చవచ్చినన్ని సర్పాలను చంపిపోతుండడం వల్ల తొందరలోనే ప్రపంచంలో ఒక్క పాము కూడా కనపడకపోవడం తథ్యం. అప్పుడు నువ్వేం తింటావు? రోజు అనేక సర్పాలని చంపటం న్యాయం కాదు. మేము మనవి చేసేది ఏమిటంటే, ప్రతిరోజు మేము వరుస ప్రకారం మాలో ఒకరం నీకు ఆహారం అవుతాం, తినిపో. అలా అయితే మా జాతి కొంతకాలం లోకంలో నిలిచి ఉంటుంది అని ప్రార్థించారు. గరుడు కనికరించి అంగీకరించాడు. ఆ వేళ నుంచి రోజుకొక పాముని తినిపోసాగాడు. ఇలా చాలా రోజులు జరిగాక శంఖచూడు అనే సర్పం వంతు వచ్చింది. తల్లికి అతనొకడే కుమారుడు కనుక తన ఏకైక పుత్రుడు మరణించవలసి వచ్చినందుకు ఎంతో విచారిస్తూ విలిపించసాగింది. ఆ సమయంలో సుధర్మ మహారాజు వేటకు వచ్చి ఆ అరణ్యంలో తిరుగుతూ ఆర్తనాదాలు విని వచ్చి కొడుకుని ముందు పెట్టుకొని ఏడుస్తున్న సర్పమాతని చూసి ఆశ్చర్యపడి విషయం ఏమిటి అని అడిగాడు. ఆమె అంతా చెప్పి, రాజా, ఒక్కడే కుమారుడు, ఇతనికి చావు మూడడం వల్ల పుత్రవ్యామోహంతో దుఃఖిస్తున్నాను. దీనిని తప్పించటం ఎవరితరం? నువ్వేం చేయగలవు అంది నిరాశగా. అందుకు సుధర్ముడు, అమ్మా, చింతింపకు, నీ కుమారుడికి బదులుగా నేను గరుడికి ఆహారం అవుతాను అన్నాడు. అయ్యా, మా కోసం నీ ప్రాణాలు కోల్పోవడం న్యాయం కాదు, వద్దు. మా కర్మ ఎలా ఉంటుందో అలా అవుతుంది అని అంది ఆమె. కానీ రాజు వెనకాడలేదు. అంతలో వాడుక ప్రకారం గరుడు ఆహారం కోసం వచ్చాడు. శంఖచూడు తల్లికి మొక్కి గరుడికి కబలం అవ్వడానికి తయారవుతుంటే రాజు అతనికి అడ్డుపడి ముందు గరుడి వద్దకు వచ్చి, వైనతేయ, నేను సిద్ధంగా ఉన్నాను. నా మనవి విని ఇవాళ వంతుకి శంఖచూడుని వదిలి అతనికి బదులు నన్ను నీ ఆహారంగా తీసుకొని తృప్తిపడు అని ప్రార్థించాడు. గరుత్మంతుడా, రాజు పరోపకార చింతనకి దయాగుణానికి, ఓ రాజా, నీ పరోపకార తత్పరతకి ఎంతో సంతోషించాను, వరం అడుగు ఇస్తాను అన్నాడు. రాజు అతనికి నమస్కరించి, పక్షేశ్వర, వరం ప్రసాదించదలుచుకుంటే నేడు మొదలు ఈ అడవిలోని పాములను తినడం మాను, ఇదే నా కోరిక అని ప్రార్థించాడు. గరుత్మంతుడు అందుకు అంగీకరించి వెళ్ళిపోయాడు. శంఖచూడు అతని తల్లి తమకి మహోపకారం చేసి రక్షించిన రాజును పొగుడుతూ ఉంటే ఆ విషయం తెలిసిన పాములన్నీ తమ కులాన్ని రక్షించిన ఆ రాజుని స్తుతించాయి. విక్రమార్క మహారాజా, సుధర్మ గరుత్మంతులలో ఎవరు అధికులు అని బేతాళుడు అడగగా, రాజుకి దయ, పరోపకార బుద్ధి సహజ గుణాలే కనుక ప్రాణహాని చెందే నాగకుమారులకి ఉపకారం చేశాడు. కానీ గరుడు తనకు ఆహారం కావలసిన నాగులనే గాక అక్కడి సర్పాలను చంపనని వరమిచ్చి ఆకలి భరించి వెళ్ళిపోయాడు కనుక అతనే అధికుడు అన్నాడు విక్రమార్కుడు. విక్రమార్కుడికి ఈ విధంగా మౌనభంగం కాగానే బేతాళుడు విడిపించుకొని రివ్వున ఎగిరిపోయి మోదుగ చెట్టు కొమ్మకి తలక్రిందులుగా వేలాడసాగాడు. విక్రమార్కుడు మళ్ళీ అతని కోసం బయలుదేరాడు. ఈ వీడియో నచ్చితే మా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.